అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ డైలీ వ్లాగ్. ఇది మా మార్నింగ్ టిఫిన్స్ అయితే అయిపోయినాయండి. మా వాళ్ళు లంచ్లోకి నల్ల వంకాయ బిర్యానీ కావాలని అడిగారు. సో ఇది మన స్పెషల్ వంకాయ అనమాట. వంటకాల్లో మనకి స్పెషల్ ఏంటి వంకాయ కదా. సో ఈ నల్ల వంకాయతో నేను మీకు బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మన ఛానల్ స్పెషల్ అనమాట. తప్పకుండా ఫాలో అవ్వండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. నేను మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నల్ల వంకాయ బిర్యానీకి ఎస్పెషల్గా నల్ల వంకాయలు కావాలండి. అలాగే కొన్ని ఆనియన్స్, ఒక క్యారెట్, బంగాళదుంప, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే మనం ఉడకబెట్టుకున్న సోయా చంక్స్ అనమాట. సోయా చంక్స్ నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, కానీ చిన్న సైజు కావాలి. నేను వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా చేస్తాను అనమాట. మనకు వెజిటేరియన్స్కి ఉన్న నాన్ వెజిటేరియన్స్కి ఏ తక్కువ పోకుండా మనకున్న లిమిటెడ్ వీటిలో వెజిటబుల్స్ అన్నిటితో మనం డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేయొచ్చండి. సో మనం కూడా అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ అన్ని రకాలు తింటేనే మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి కదా. సో అందుకని మీకోసం ఈ రెసిపీని అయితే స్పెషల్గా మీకోసం తీసుకొస్తున్నాను. ధనుష్, నీకు వచ్చా వంట చేయటం? మరి ఎందుకు నువ్వు చేయడుతున్నావు వంటలోకి? ఫీల్ తీయడం నేర్చుకున్నావా? చిన్నప్పుడే నేర్చుకున్నావా? వెరీ గుడ్. మా ఇంట్లో ఏమైనా స్టార్ట్ చేసామంటే నలుగురు అక్కడే ఉంటామండి. అది వంట అయినా కానివ్వండి, ఏదైనా కొత్త వస్తువు అయినా కానీ ఏం చేసినా ఫస్ట్ నలుగురు అయితే అసెంబ్ల్ అవుతారు, ఆ తర్వాత మిగతా పనులు చేస్తారు. మా పిల్లలు వద్దు అని చెప్పినా సరే అక్కడుండి వద్దు అన్న పనే ఫస్ట్ చేస్తారనమాట. ఉల్లిపాయలు ఎట్లా తరగాలి? ఉల్లిపాయలు పొడుగ్గా తరగాలి. నాకు ఫ్రై ఆనియన్స్ కావాలి. చూడు ఈ సైజ్ చాలా. ఇదిగో మా చిన్నోడే ఇప్పుడు దాకా లేడు, ఆయన కూడా వచ్చేసాడు అనమాట. దమ్మా నువ్వు కూడా కూర్చోరా వచ్చి. ఆనియన్స్ అయితే తరిగేసాడండి మా హస్బెండ్. సో నెక్స్ట్ క్యారెట్ తరుగుతున్నారు. క్యారెట్ చూసారా, చాలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. అవి ఎందుకంటే ఫాస్ట్గా ఉడకాలి. అలాగే మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కదా వంకాయల్లో, ఆ కొంచెం స్పేసే ఉంటుంది కాబట్టి ఆ స్పేస్లో మన స్టఫింగ్ అంతా పట్టాలి కాబట్టి క్యారెట్ అంత చిన్న పీసులుగా అయితే తరగాలన్నమాట. సేమ్ మనం క్యారెట్ ఎలా అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామో అలాగే బంగాళదుంప కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇంత స్మాల్ పీసెస్ అనేవి, అదే సైజులో మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ వెజిటబుల్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశానండి. అట్లాగే సోయా చంక్స్ని కూడా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. అట్లాగే నేను స్టఫింగ్ కోసం కొన్ని గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను, అవి కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి బాగా ఉడికితే మనకి గ్రేవీ బాగా వస్తుంది కదా, అందుకని ముందుగానే ఉడకబెట్టుకున్నాను. నేను ఫ్రోజన్ అయితే తీసుకోలేదండి. ఫ్రోజన్ ఏంటంటే ఊరక పీస్ అలంకారం ఉంటుందిలే కానీ దాంట్లో మొత్తం అంతా వేస్ట్గానే ఉంటుంది. సో అందుకని నేను ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా వెజిటబుల్స్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. వంకాయనైతే లోపల గుజ్జును మనం ఇలా తీయాలండి స్పూన్తో కానీ, లేకపోతే మీ దగ్గర ఏదైనా స్పాచ్లా ఉంటే అలా తీసుకోవాలి. ఇటువైపు లేయర్ అయితే మందంగా ఉండాలి, ఎందుకంటే అది వంకాయ మనం బిర్యానీలో వేసినప్పుడు మెత్తగా నలిగిపోకూడదు కదా. ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇట్లా అయితే గుజ్జుగా గుండ్రంగా చేసుకోవాలన్నమాట. దీంట్లో మనం అయితే స్టఫింగ్ని పెట్టుకుంటాం కాబట్టి ఇలా చేసుకోవాలి. చూడండి ఇంకోసారి. కొంచెం పెద్ద కాయలు అయితే ఇంకా బాగుంటాయి, ఇందులో స్టఫ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ చిన్నకాయలు ఈతలకి ఏంటంటే తక్కువ పెట్టుకుంటాం అంతే, అందుకంటే ఆప్షన్ ఉంటుంది. స్పూన్తో జాగ్రత్తగా తీసుకోవాలండి. ఓకే, చూసారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. వంకాయలన్నీ కోసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్లో ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న వంకాయలన్నిటిని వీటిలో వేసుకోవాలన్నమాట. ఈ వంకాయ అనేది ఇలానే ఉండాలి, ఏమాత్రం చెదిరినా సరే వంకాయ మొత్తం నలిగిపోతుంది. సో బిర్యానీ అయితే మనకి ఎఫెక్టివ్గా ఉండదు. సో బీ కేర్ఫుల్. అలా తరుక్కునేటప్పుడు మనం ముందు కావాలంటే ముందు చేసుకోవచ్చు, లేకపోతే వెనక కావాలంటే వెనకాలైనా పీల్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ముందుగా 1 గంట ముందే నేనైతే రైస్ కడిగేసి పెట్టుకున్నానండి. ఇది నార్మల్ రైసే, నేను బిర్యానీ రైస్ ఏం వాడట్లేదు. అలాగే కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎసరేం కూడా ఏమీ పోయలేదు. స్టవ్ అయితే ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో నేను కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. ఈ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, బంగాళదుంప, క్యారెట్, అలాగే సోయా చంక్స్, గ్రీన్ పీస్, ఇవన్నీ 70% కుక్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలండి. అంటే ముప్పావు భాగం అవ్వాలి.
మిగతాది మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఉడుకుతుంది అనమాట. అందుకని మొత్తం కంప్లీట్గా ఉడికే పని లేదు. నేను ఆనియన్స్ అయితే ఏమి వేయట్లేదు, ఓన్లీ క్యారెట్, బంగాళదుంప, సోయా చంక్స్ అలాగే గ్రీన్ పీస్ ఈ 3 మాత్రమే వేస్తున్నాను. ఇది మేము నిన్న డిమార్ట్లో పర్చేజ్ చేసాం అనమాట. రౌండ్ గాను ఆయిల్ తక్కువ పెట్టి ఫ్రైకి చేసుకునే విధంగా తీసుకున్నాము. ఇక్కడ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఒకసారి. ఎంత పడింది? ఇదే 200 పడిందండి. అయితే మందంగాను లేయర్ బాగుంది. ఇదేమి నాన్ స్టిక్ కాదు, సో మనకి లేయర్ ఉడిద్ది అన్న భయం ఏం లేదనమాట. చాలా బాగుంది. ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోవద్దు, అది మనం తర్వాత బిర్యానీలోకి వాడతాం అనమాట. ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఈ బిర్యానీ టేస్ట్. ఇవి మనం కర్రీలో ఉపయోగిస్తాం, స్టఫింగ్లో, అట్లాగే బిర్యానీలో కూడా వాడుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను అనమాట. అవి బాగా ఫ్రై అవ్వాలండి. అదిగోండి వెజ్జీస్ అయితే 70% అయితే కుక్ అయిపోయినాయండి. సో నేను అవన్నీ ఫిల్టర్ చేసుకుంటున్నాను వాటర్. ఈ వాటర్ కూడా నేనేం వేస్ట్ చేయను, నేను ఎసురు పోసుకునేటప్పుడు అందులో పోసుకుంటాను. సో మనకు న్యూట్రియంట్స్ పోతాయి అన్న ఇబ్బంది ఏమి లేదనమాట. మొత్తం అయితే ఫిల్టర్ చేసుకున్నాను. ప్యారలల్గా వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రింజల్స్ కట్ చేసినవి, అవి ఉప్పు పసుపులో నానబెట్టాం కదా, అవి అయితే దీంట్లో మగ్గిస్తున్నానండి. ఇవి కూడా 50% వేగాలి. ముక్క అనేది చెదరకూడదు కాబట్టి వంకాయని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం చెదిరినా కూడా మొత్తం కాయ అయితే చెదిరిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి వంకాయ అయితే మగ్గిపోయిందండి. ఆ వంకాయ అసలు షేప్ అనేది కదలకూడదు. షేప్ ఏమాత్రం కదిలినా సరే మన స్టఫింగ్ లోపల పెట్టేది ఉండదు, నిలబడదు, వంకాయ బిర్యానీ బాగుండదు. సో చాలా జాగ్రత్తగా వంకాయని అయితే ఫ్రై చేసుకోవాలి. 100% ఉడకకూడదండి, ఓన్లీ 50% ఉడకాలి. మిగతా 50% బిర్యానీ చేసేటప్పుడు మగ్గాలి. అంటే నీకు షేప్ అనేది పోకూడదు అని చెప్పేసి పచ్చిగా ఉండకూడదు. అవును అవును అవును. రైస్ సగం మీద ఉడకాలి కాబట్టి అవును 50% ఇక్కడ మనం వేసేసుకుంటాము. అవును, మిగతా 50% రైస్ మగ్గించేటప్పుడు మనకి ఉడికిపోవాలి. అవును అవును, రైట్. క్లియర్గా చెప్పట్లా. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతున్నాయండి. నాకు తెలిసి ఇంకా ఒక 1 minute నేను దించేస్తాను. ఈ ఉల్లిపాయలు కూడా చేసి మనం బిర్యానీ మేకింగ్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ఇదే ఆయిల్ని నేను బిర్యానీలోకి వాడతాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత మన గంటతో అయితే ఒత్తుకోవాలి, నూనె మొత్తం పోవాలి కదా. దీన్ని అయితే కొంతసేపు మనం ఆరబెట్టుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయండి. స్టఫింగ్ అవునండి, స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెజ్జెస్ బాగా ఉడికాయి కదా, అట్లాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అందులో హాఫ్ పార్ట్ మాత్రమే తీసుకుంటాను. ఇందులో నేను కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, ఇప్పుడు పిసకాలి మొత్తం. అవునండి, స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం కారం, నిమ్మకాయ, నెయ్యి కూడా వేస్తున్నాను. ఇవన్నీ గట్టిగా తీసుకోవాలి. అంటే మెత్తగా అయిపోవాలా? అవునండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో నేను ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చేశాను అనమాట. అన్నీ చక్కగా సరిపోయినాయి. ఈ స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం పక్కన వంకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫింగ్ మొత్తాన్ని దీంట్లో అయితే కూర్చాలండి. గట్టిగా ఒత్తినా పర్వాలేదు, ఈ స్టఫింగ్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోవాలి. స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. స్టఫింగ్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఇంకా స్టఫింగ్ మిగిలిపోయింది కదా, అదైతే మనం నెక్స్ట్ వంకాయ బిర్యానీలో అయితే యూజ్ చేస్తాను. సో అదైతే పక్కన పెట్టుకుంటాను. నేను ఈ లోపల దమ్ బిర్యానీకి కావాల్సిన పెరుగు రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. నేను ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో అదైతే తీసుకున్నానండి. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇందులో నేను తగినంత పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది చికెన్ పెరుగు అండి. పెరుగుని బట్టే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి నేను చాలా చికెన్ పెరుగు అయితే తీసుకున్నాను. ఫ్రెష్ పెరుగు కూడా. అందులో కావాల్సినంత పెరుగు తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అందులో కొంచెం అయితే వేస్తున్నానండి. ఇవన్నీ బాగా చక్కగా కలుపుకోవాలి. మనం ఇందాక స్టఫింగ్
పెట్టుకోగా మిగిలిపోయిన క్యారెట్ పొటాటో మిక్స్చర్ ఉంది కదండి, అది కూడా నేను ఇందులో అయితే కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని వంకాయలు తీసుకున్నాను కాబట్టి స్టఫింగ్ కొంచెం మిగిలింది. సో అదే ఇదంతా కూడా నేను పెరుగు మిక్సర్లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా మ్యారినేట్ చేసుకొని మొత్తం చక్కగా కలుపుకొని మొత్తం స్టఫింగ్ అడుగు లేయర్ మొత్తం ఇట్లా వచ్చేయాలి. ఇవి వచ్చిన తర్వాత ఇదైతే నేను ఒక పావు గంట సేపు అయితే పక్కన ఉంచేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మా దీంట్లో ఉన్న ఇదంతా వచ్చేస్తాయి అనమాట. అలాగే కొన్ని జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఈవెన్గా కలపాలి. కొంచెం నీరు కూడా వేస్తున్నాను అనమాట. అప్పుడైతే మనకు మసాలా అనేది మాడకుండా ఉంటుంది అడుగున. ఇవన్నీ వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి, అది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అట్లాగే ఒక 3 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తాను అనమాట కమ్మదనం కోసం. ఇవన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట. ఈ మ్యారినేట్ అయిన మిక్చర్ మీద మనం వంకాయలో స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ వంకాయలు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మన మసాలా మొత్తం మీద. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఇందులో సుమారు 2.5 లీటర్ల నీళ్ళు అయితే తీసుకున్నాను. అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తుంచి పెట్టుకున్న బిర్యానీ ఆకులు, ఇవి తుంచి వేసుకోండి. అట్లాగే కొంచెం నల్ల కాడమం, 1 ఇంచు చెక్క, 2 మరాఠీ మొగ్గలు, యాలుక్కాయలు, అట్లాగే 6-7 లవంగాలు, కొంచెం షాజీరా, ఇవన్నీ వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళని ఒక 5 మినిట్స్ పాటు నీళ్లు తెల్లించుకోవాలి. అట్లాగే ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మరిగించడం వల్ల ఈ మసాలా దినుసులో ఉన్న ఫ్లేవర్ అంతా నీళ్ళకి వచ్చేస్తుంది. ఆ మరిగించిన తర్వాత మనం ముందుగా 1 గంట సేపు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. చూడండి, రైస్ అయితే 80% పైన కుక్ అయిపోయిందండి. మనకి పట్టుకుంటేనే తెలుస్తుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందని. ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ అయితే పడేయద్దండి, వాటర్ కూడా ఒక పక్కన ఉంచుకోండి. స్టవ్ అయితే ఆపేసాను నేను. ఇంకా ఇవైతే ఫిల్టర్ చేసుకొని రైస్ అయితే పక్కన సపరేట్ ఇట్లా రైస్ అయితే తీస్తున్నానండి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెరుగు మిక్సర్, దాంట్లో అయితే రైస్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఫ్లేవర్ అయితే ఎలా వస్తుందో, చక్కగా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇందులో మనం అన్ని రకాల మసాలా దినుసులు వేసుకున్నాం కదా. రైస్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇందులో నేను రైస్ ఉడికించగా ఉన్నాయి కదా వాటర్, ఆ వాటర్లో కొంచెం పసుపు అయితే కలిపాను. ఈ పసుపు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిపోయినాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం గట్టిగా ఉంది కదా, సో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. అట్లాగే రైస్ ఉడికించుకున్న తర్వాత వాటర్ ఉన్నాయి కదా, 1 కప్ అయితే తీసుకున్నానండి. అదైతే అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇది స్టవ్ మీద మూత దమ్ అనేది బయటికి రాకుండా ఉండాలండి. ఇది వెజిటబుల్సే కాబట్టి సో మనకి మాడటం అట్లాంటివి ఏమి ఉంటుంది కాబట్టి గాలి పోకుండా గట్టి ప్లేట్ అయితే పెట్టుకోవాలి. సో నేను ఇలా ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. దీని మీద ఒక రాయి బరువు అయితే పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఎటువంటి ప్రెషర్ అనేది బయటికి రాదు. ఇలా ఉంచేసుకుంటే మనకి వేడి వేడి నల్ల వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను.
5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడైతే ఫ్లేమ్ని లోకి మార్చాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఇలానే మూత తీయకుండా ఉంచాలి. అప్పుడే దాంట్లో ఉన్న దమ్ అంతా కూడా మన రైస్కి అయితే పడుతుంది అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, అన్నం కూడా ఎంత విచ్చుకొని పువ్వులాగా ఉందన్నమాట. ఏ ముక్క అతుక్కోకుండా నీట్గా చక్కగా వచ్చేసింది. చూసారా, వంకాయ కూడా పూర్తిగా మగ్గిపోయింది. వేడి వేడి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చిల్లుడు రైతాతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అమోఘం. మా ధనుష్ అయితే టేస్ట్ చూస్తుందండి. ఎలా ఉందమ్మా ధనుష్? చాలా బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రోహన్ ఆడుకుంటున్నావా? ఏం ఆటలు? బిర్యానీ తింటావా? రెడీ చేసిందమ్మా.